గులాబీ దండోరా మోగనుంది. బీఆర్ఎస్ ఢంకా బజాయించనుంది. ఒకటి కాదు రెండు కాదు లక్షలాది మందితో ఉద్యమాల కిల్లాపై గర్జించనుంది. మునుపెన్నడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ తలపెట్టని విధంగా గులాబీ రజతోత్సవ సభ ఉండబోతుందట. అధినేత కేసీఆర్ రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పడేయబోతున్నారట. ఈ నెల 27న జరిగే ఆ పార్టీ రజతోత్సవ వేడుకలపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. పదేళ్లు అధికారం చెలాయించిన పార్టీ నేడు ప్రతిపక్షంలో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. పదేళ్ల వ్యతిరేకతను ఒక్క సభతో దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. ఉద్యమ నేతగా స్వరాష్ట్ర కళ సాకారం చేసిన వ్యక్తిగా చరిత్రలో చెరిపివేసిన చెదిరిపోని పేరు సంపాదించిన మాజీ సీఎం కేసీఆర్ సంపాదించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 10 ఏళ్లు పాలనా పగ్గాలు కొనసాగించారు. అనంతరం అధికారం దూరం కావడంతో కొంత విరామం తీసుకున్న గులాబీ బాస్ మళ్లీ కథన రంగంలోకి రాబోతున్నారు. ఆ యుద్ధ రంగానికి ఉద్యమాల కిల్లా పోరుగడ్డ వరంగల్ వేదిక కాబోతోంది. గులాబీ పార్టీ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతోంది. దీంతో 25 ఏళ్ల రాష్ట్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. షరతులతో కూడిన అనుమతులను పొందింది. దీంతో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తోంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రాష్ట్రోత్సవ మహాసభ జరగనుంది. విశాలమైన వేదికను సిద్ధం చేస్తున్నారు. సుమారుగా 400 మంది ఒకే వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మహాసభను ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మన కోసం మన కేసీఆర్ అనే నినాదంతో గులాబీ దండు గర్జనతో రాష్ట్రోత్సవ బహిరంగ సభ దద్దరిల్లనుంది. మొదట 800 ఎకరాలు అనుకున్నప్పటికీ జిల్లాల వారీగా వచ్చిన ఫీడ్బ్యాక్తో అది 1250 ఎకరాల తర్వాత 1350 ఎకరాలకు చేరింది. అది సరిపోదని భావించిన గులాబీ పార్టీ రాష్ట్రోత్సవ భారీ బహిరంగ సభను 150 ఎకరాల్లో నిర్వహిస్తోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సభకు జన సమీకరణాలు చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులను వినియోగించుకునే విధంగా రాష్ట్ర ఆర్టీసీకి 10 కోట్ల నిధులు కూడా అందించినట్లుగా తెలుస్తోంది. మహాసభకు 40,000కు పైగా వాహనాలు వస్తాయని ఒక అంచనా. వాహనాల్లో వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా 1000 ఎకరాల పార్కింగ్ ప్లేస్ను సిద్ధం చేశారు. పార్కింగ్ ప్లేస్ నుంచి నేరుగా సభా వేదికకు వెళ్లడానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. గత ఎన్నికల రిజల్ట్ తర్వాత చాలా రోజులకు మాజీ సీఎం కేసీఆర్ వరంగల్లో మాట్లాడబోతున్నారు. గత 25 ఏళ్ల పార్టీ చరిత్ర, 10 ఏళ్ల పాలన తర్వాత ఓటమి అనంతరం 16 నెలల కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా తాను చేసింది ఏంటి, తాజాగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏంటి అనే వ్యత్యాసాలను ప్రజలకు కేసీఆర్ వివరించే ఆస్కారం ఉంది. 16 నెలల రేవంత్ సర్కార్పై కత్తులు ఎక్కుపెట్టనుంది. బీఆర్ఎస్ సంక్షేమ పాలనను గుర్తు చేస్తూనే రేవంత్ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేనుంది. ఈ వేదిక నుంచి యావత్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మోసాలను తెలియపరుస్తూ కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగమని, తిరిగి కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయనే సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఈ సభను ఆపాలని ఇప్పటికే రేవంత్ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారు గులాబీ శ్రేణులు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సభ ప్రాంగణ ప్రాంతాన్ని పరిశీలించి కొంత సభ పనుల విషయంలో అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడలేదని ఫైర్ అయ్యారట. చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారట. ఇవన్నీ కూడా సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పన్నుతున్న పన్నాగాలు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు తిప్పుకొడుతున్నారు. ఇక గులాబీ పార్టీ రాష్ట్రోత్సవ సభకు దాదాపు 10 లక్షల మంది జన సమీకరణాలు చేసే విధంగా ఉమ్మడి జిల్లా నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్న ప్రజాప్రతినిధులతో కేసీఆర్ హైదరాబాద్లో వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. సభను సక్సెస్ చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. దీంతో వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ప్రతి గ్రామాల్లో ఉన్న వారిని మానిటరింగ్ చేసే విధంగా జిల్లా నియోజకవర్గ మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాలతో జనాలను సమీకరణ చేసే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలపై అమలు చేసిన పథకాలు, దగా చేసిన తీరును అధినేత కేసీఆర్ ఎండగట్టే ఛాన్స్ ఉంది. సుదీర్ఘ విరామం తీసుకున్న కేసీఆర్ రాష్ట్రోత్సవ సభతో తన గల్లాన్ని వినిపించనున్నారు. తెలంగాణ యాస భాషను మరోసారి ప్రజలకు అందించనున్నారు.
ఏ భాషతో ప్రజలకు దగ్గరయ్యారో మళ్లీ తనదైన శైలిని తిరిగి పునరావృతం చేరున్నారు. 16 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత సాధించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ అధినేత చీల్చి చెండాడనున్నారు.